హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చాలు, చిన్న ప్రార్థన చేస్తాము సంఘ ప్రార్థన కొరకే. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభు, మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్ఠ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ దయను బట్టి, నీ వాశ్రతను బట్టి నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నాం. నేటి సంఘ ప్రార్థన కొరకు మమ్మల్ని ఆయత్తపరిచారు. కొన్ని మాటలు మా వినికిడిలో దీవెనకరంగా చేయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దయ చూపండి. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని సమకూర్చండి. శత్రువు మధ్య కార్యం చేయకుండా వాని శక్తి మా రక్షకుని నామంలో బంధిస్తున్నాం. విడుదల కృప ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేడు దినము ఈ లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, దేవునికి ఇష్టమైనవి అన్నాడు అన్నమాట. దేవునికి ఇష్టమైనవి ఏంటి? దేవునికి ఇష్టమైనవి అంటే అట్టి యాగములు. యాగములు ఏంటి? ఆ యాగములు అంటే ఉపకారమును ధర్మమును చేయ మరవకండి. అంటే ఏంటి యాగాలు? అసలు ఇంతకీ యాగం అంటే ఏంటి? యాగం అంటే అర్థం ఏంటంటే, మరి మన హిందూ ప్రజలు చేస్తారు యాగాలు. ఈ వర్షం రావడానికో లేక ఆయా రకమైన కార్యక్రమాలకి యాగాలను ఉపయోగిస్తారు. ఈ యాగాల వల్ల మరి ఎంతో గొప్ప దేవుడు తన వారికి ఉపకారం చేస్తాడు అనే అభిప్రాయం. కానీ బైబిల్లో కూడా యాగం అనేది ఉంది. అవి వారు బాహ్యంగా రూపంగా మరి నూనె ప్లస్ కర్రలు వీటిని పెట్టి కాల్చే రీతి కంటే కూడా ఇక్కడ శ్రేష్టమైనవి యాగములు అని చెప్తున్నాడు. దీనికి ఏం పేరు పెట్టాడంటే, 1 ఉపకారం, 2 ధర్మం. అంటే ఉపకారం, ఎదుటివారికి చేసేది ఉపకారం. ధర్మము అనే పదానికి అర్థం ఏంటంటే ఎదుటివారికి, అంటే ఇక్కడ ధర్మం అనే పదంలో కూడా ఎదుటివారికి చేసేదే అని చెప్తాడు. అంటే ధర్మం కానీ ఉపకారం కానీ రెండు కూడా యాగాలతో సమానమైనవి అన్నాడు అనమాట. ఈ యాగాలు దేవునికి ఇష్టమైనవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందుకే ఈ హెబ్రీ గ్రంథకర్త వీటిని ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ కారణాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అని మనం ప్రశ్నిస్తే, హెబ్రీ యొక్క గ్రంథకర్త యొక్క ఆలోచన విధానం ఎలా కనబడుతుందంటే, మీరు అనేకులకు ఉపకారం చేసేవారుగా ఉండాలి, ధర్మం కూడా చేసేవారుగా ఉండాలి, వీటిని మీరు అనుసరించండి అంటున్నాడు అన్నమాట. అంటే ధర్మం అనేది, మనం చాలా వరకు ధర్మం అనేది రూపాయలు ప్లస్ 10 రూపాయలు, పావలాలు ఇలాంటివి మనం చేస్తాం. ధర్మం చేయండి అని అడిగితే మనము దేవుని జ్ఞాపకం చేసుకుని ఎదుటివారికి ఆ ధర్మం. ఉపకారం అనేది మనకు తెలిసిన వారికి, బంధువులకి, మిత్రులకి, బాగా పరిచయస్తులకి మనం చేసేది ఉపకారం. ముక్కు మొహం తెలియకపోయినా వాడి పరిస్థితిని అర్థం చేసుకొని మనం చేసేది ధర్మం. అందుకని ధర్మానికి ఉపకారానికి వ్యత్యాసం చెప్పాడు అనమాట. అయితే వీటిని కూడా మీరు చేయండి, ఇవి లోకములో యాగాల కంటే కూడా గొప్పవి అని చెప్పాడు అనమాట. సరే, ఇప్పుడు ఈ యాగాల కంటే గొప్ప వాటిని మనము ఎలాగూ చేయాలి. అందుకని ఎప్పుడు కూడా ఎదుటివారికి ఏ రకమైన ఉపకారం చేయాలి అనేది కూడా దేవుని సముఖంలో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. ఎన్నోసార్లు భక్సింగ్ గారి గురించి మనం పరిశీలన చేస్తే ఆయన కూడా ఇలాగే చెప్పాడనమాట. ఒక స్త్రీకి డబ్బులు లేవని తన భర్త వచ్చి కలలో కనబడి చెప్పినప్పుడు ఆయన ఆ డబ్బుల్ని ఇవ్వడానికి ప్రభు చేత ప్రేరేపించబడి ఒక 5 రూపాయలు దొరికితే వాటిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేసి, అంటే ఆ వృద్ధాప్య దశలో ఆమెకి ఇచ్చేసి వచ్చాడట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మనము మన దేవుణ్ణి, మన ప్రభువుని మనం ఏం అడగాలంటే, ప్రభువా, ఈ రోజున నేనైనా నీ ఉద్దేశాన్ని లేక నీ ద్వారా నేను ఎవరికైనా సహాయం చేయవలసి ఉన్నదా అని అడగాలి. ఎందుకు? భక్సింగ్ గారు మనకు కొన్ని విషయాల్లో కఠినమైన వ్యక్తిలా కనబడతాడు, కొన్ని విషయాల్లో అద్భుతంగా మంచి వ్యక్తిలా కనబడతాడు. ఎందుకు అలా కనబడుతున్నాడు అంటే, ఆయన ఏమంటాడంటే, నేను దైవ చిత్తాన్ని బట్టి చేస్తాను.
అదనమాట. ఈరోజు ఇది ఒక పని చేయమన్నాడు అనుకో, అది దేవుని ఉద్దేశం, దేవుడు తను కోరుతున్నాడు అని తెలిస్తే దాని కొరకు ఎంత సమయమైనా ఎంతైనా దానికి ఎంతైనా కేటాయించి చేయగలుగుతాడనమాట. అది ఎంతో ప్రజలకు అవసరమైనా కూడా, అయితే అది దేవునికి ఇష్టం లేకపోతే ఆ పని చేయడానికి వెళ్ళడం. సపోజు మనం ఇలాగ ఆలోచించవచ్చు. మరి సపోజు దైవజనుడు భక్సింగ్ గారి గురించి మనం ఆలోచించినప్పుడు, ఒకసారి వైట్ హౌస్ అంటే అమెరికా దేశంలో వైట్ హౌస్ అనబడిన ఒక ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యులందరూ కలిసి, అంటే దేశాల్లో అధినేతలందరూ కలిసి వాళ్ళు ఏమని కోరారంటే, అయ్యా మాకు వాక్యం చెప్పడానికి రండి అని పిలుపు వచ్చిందనమాట. అయితే ఆ పిలుపుకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడిని అడిగాడట, ప్రభువా వెళ్ళమంటావా అంటే ఆయన ఏమంటాడు, దేవుడు అంటాడు వద్దు అన్నాడు. ఆయన వద్దు అన్నాడంటే అది ఎంత గొప్పదైనా సరే వెళ్ళాడట. వెళ్ళు అన్నాడంటే అది ఎంత నీచమైన స్థితిలో ఉన్నా కూడా వెళ్ళి తీరుతాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు అంటాడనమాట. అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఉద్దేశము అనుకున్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి. అయితే ఇప్పుడు దైవజనుడు ఈ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఎదుటి వరకు ఉపకారం చేయండి అంటున్నాడు అనమాట. ఈ ఉపకారం అనేది చాలా విలువైనదండి. ఈ ఉపకారం చేయమని కోరుతున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. అవి దేవునికి ఇష్టమైనవి. రెండోది ధర్మం చేయండి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నా అక్రత ఇది అని చేయి జాచితే వాడిని ఒట్టి చేతులతో పంపొద్దు. ఎందుకంటే బైబిల్లో భిక్షగాడికి అంటే బలహీనమైన స్థితిలో ఉన్నవారికి ఏదైతే మనం సహాయం చేస్తామో అక్కడ ఒక మాట రాశారనమాట, యెహోవాకు అప్పిచ్చేవాడు అని రాశారు. అంటే మనము ఎదుటి వారికి చేసే సహాయము ఎలా ఉంటుందిరా మన జీవితంలో అనుకుంటే, దేవునికి అప్పిచ్చి దేవుని దగ్గర నుంచి పొందే అంతగా ఉంటుందట. చూసారా? అంటే దేవునికి అప్పిచ్చే అంత స్థాయిలోకి మనం వెళ్తున్నామంటే అది ఏదైనా ఒక ధర్మం మనకు మాత్రమే సాధ్యమవుతుంది, ఒక ఉపకారానికి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అందుకని ఉపకారం కానీ ధర్మము కానీ అవి దేవునికి ఇష్టమైనవి, అవి యాగాలతో సమానమైనవి అని చెప్పాడు అనమాట. సరే, ఇప్పుడు మనం ఈ రోజున యాగాలకి సంబంధించిన వీటిని మనం ఆధారం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన ఇంకొక కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అంటే ఉపకారము ధర్మమే కాకుండా దేవునికి ఇష్టమైనవి కూడా ఇంకొక 3 రకాలు ఉన్నాయన్నమాట. వాటిని కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక ఉపకారం చేస్తే సరిపోద్దండి. దేశంలో అంటాడంటే ప్రార్థించడం కంటే ఏంటిది సహాయం చేయడం మిన్న, ప్రార్థన చేసే నోరు కన్నా ఉపకారం చేసే చేతులు మిన్న అని అంటాడనమాట. అంటే వాస్తవానికి ఉపకారం ప్రాముఖ్యమా ప్రార్థన ప్రాముఖ్యమంటే ముందు ప్రార్థన, తర్వాత దేవుని ఉద్దేశాన్ని బట్టి ఎదుటి వారికి చేసి ఉపకారం ఇంపార్టెంట్. ఈ ఉపకారం అనేది ఎంత స్థాయికి వెళుతుందంటే యాగంతో సమానం చేస్తున్నాడు. అంతేకాదు అది నాకు ఇష్టమైనది అని ప్రభు మాట్లాడుతున్నట్లు ఈ లేఖనం మనకు జ్ఞాపకం ఇవ్వడం. అయితే ఇప్పుడు ఈ రోజున మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే, ఇవేనా దేవునికి ఇష్టమైనవి అంటే, ఇష్టమైనవి ఒక 3 కారణాలు నేను ఈ రోజున మీకు చెప్తాను. అసలు ఆ 3 కారణాలు ఏంటో చూద్దాం. దేవునికి ఇష్టమైనవి ఏంటి అని మనం ప్రశ్నిస్తే, మొట్టమొదటిది కీర్తనల గ్రంథము. దయచేసి కీర్తనలు 51వ కీర్తన 17వ వచనము. 51వ కీర్తన విరిగిన ఏంటిది కరెక్ట్గా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ఏంటంటే అలక్ష్యం అంటే నిర్లక్ష్యత ఉండదు. చేద్దాంలే. కొంతమంది భిక్షం అడుగుతారు అప్పుడప్పుడు, శుక్రవారం కొంతమంది భిక్షగాలు వస్తారు. వాళ్ళు ఏమంటే అమ్మా అని అడుగుతారు. అడిగినట్టు మనం ఏం చేస్తామంటే, అమ్మ అందంటే అమ్మ ఆగమ్మ వస్తామంటే మనం ఆగనమని చెప్పేంత వరకు వాళ్ళు ఒకటి 4 సార్లు ఆ మాటను వాళ్ళు పలుకుతారు. అప్పుడు మనం అంటే ఆగండి వస్తామని చెప్పేసి వెళ్తాం. అంటే ఇక్కడ మనం బాగా గమనించండి,
అసలు ఎప్పుడైనా ఒక వ్యక్తి అడిగితే ఆగు అని చెప్పే ఆ స్థాయి దేవుడికి కూడా ఉండదట. ఎప్పుడట అంటే విరిగి నలిగినప్పుడు. ఫస్ట్ నువ్వు దేవుని విషయంలో పూర్తిగా ఆయన తెలుసుకోవడానికి విరగాలి. విరగటం అనే పదానికి అర్థం ఏంటంటే లోక భోగాల్లోంచి నువ్వు బయటికి రావాలి అని అర్థం. నీ మనస్సు వాటి మీద భ్రమపోవాలి. ఎప్పుడు కూడా శరీరానికి సపోర్టుకున్న మనసుకి లోక సంబంధమైన భ్రమ ఉంటుంది. ఏంటది? లోక సంబంధమైన భ్రమ అంటే ఏంటి? మాట్లాడేంటి? ఆశ. భ్రమపడ్డాడు అంటాడు. సపోజ్ వాస్తవానికి అక్కడ ఏమి దెయ్యం లేదనుకోండి, దెయ్యం తిరిగినట్లు అక్కడ ఏదో ఆత్మ వెళ్ళినట్లు అనిపించింది అనుకో, అమ్మో ఇక్కడ బైబిల్లో భ్రమపడకూడదు. ఇంతకీ బైబిల్లో మనకి బోధిస్తున్న సత్యం ఏంటంటే మన శరీరానికి సంబంధించిన మనస్సు లోకానికి సంబంధించిన భ్రమ చేత జీవిస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన మనస్సు లోకానికి సంబంధించిన విషయాలపైన ఉన్న భ్రమ చేత జీవిస్తుంటుంది. వాటి మీద కోరిక సావదు. ఒకవేళ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అందరు ఉన్నప్పుడు కాదు, సింగిల్గా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పనులు ఎలా చేయాలి, వాటి కొరకు ఎలాగా సమయాన్ని గడపాలి అనే దాని మీద ఆలోచన కలిగి ఈ భ్రమ ముందు విరగాలి. అది అప్పుడు భక్తికి అసలు శ్రేష్ఠ స్థానం వస్తుంది. నువ్వు భక్తిలో బైబిల్ ఏమి రాశాడంటే శక్తి ఉన్నదట. రాత్రి నేను 18 రకాల శక్తుల గురించి చూశాను. ఎన్ని రకాలు? 18 రకాల శక్తులు ఉన్నాయంట. శక్తి అంటే ఏంటి? శక్తి అన్నారు కదా, వీడు శక్తి గలవాడండి అంటే ఈ శక్తి గలవాడనే పదంలో అర్థం ఏంటంటే వీడు ఏ పని అయినా చేయడానికి తగినంత బల ప్రభావాలు కలిగినోడు అని ఒక అర్థం ఇస్తుంది. అంటే ఒక బలవంతుడు ఒక బలమైన పనిని చేయడానికి శక్తి కలిగిన వాడండి, చేయగలడు అంటే వాడుకున్న శక్తిని బట్టి. ఒక రోగిష్ఠుడిని తీసుకొచ్చి ఎంతలా మొద్దిచ్చి పెద్ద గొడ్డలిచ్చి నువ్వు దీన్ని పగల కొట్టరా అన్నాడు అనుకో, పగల కొడుతుందట. ఎందుకని? మాట్లాడాడు. ఆడు రోగిష్ఠుడు. ఆడు ఎలాగున్నాడు? ఒక క్షయరోగం ఉందనుకోండి, అని దగ్గుతున్నాడు. ఊపిరైతే గాలితో పడిపెట్టేట్టున్నాడు. అలాంటి వాడికి పెద్ద గొట్టలిచ్చి నువ్వు దీన్ని పగల కొట్టంటే పగల కొట్టలేడు. ఎందుకని? వాడికి ఓపిక లేదు. కొన్ని ఒక బలవంతుడు ఎలాంటి చట్నీ అయినా సరే, ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే దాన్ని పగలగొట్టగలిగిన వాడు ఒకడు వచ్చాడంటే దీన్ని పగలగొట్టడానికి ఇది శక్తి గలవాడు. అంటే శక్తి అంటే మనుష్య రీత్యా మనం చూస్తే దానికి ఒక బలం ఉంది. ఆ ప్రభావాన్ని ఉపయోగించి, ఆ బలాన్ని ఉపయోగించి దాన్ని పగలగొట్టగలడు. కానీ బైబిల్లో కూడా భక్తికి కూడా శక్తి ఉన్నది. ఏముందట? భక్తికి శక్తి ఉన్నది. ఉందా? ఎక్కడది? మనము కొరింథీ రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనము పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఏంటంట? పైకి భక్తి గలవారిలా కనపడుతున్నారు కానీ ఆ భక్తికి ఉన్న శక్తి మీద వీళ్ళు ఏం చేయట్లేదు, ఆధారపడట్లేదు, ఆశ్రయించట్లేదు, ప్లస్ ఆధారపడట్లేదు. అది అంటే నిజంగా మనం గుర్తుపెడితే భక్తికి ఏముంది? ఇప్పుడు శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేయగలదు? సపోజ్ మనం అనుకుందాం, ఇప్పుడు పేతురు యోహానులు ఒక దేవాలయం, ఏదైనా దాని పేరు ఏమన్నాడు? శృంగారం అనే దేవాలయం. శృంగారం అనే దేవాలయంలోంచి వారు ప్రార్థన చేసుకొని ప్రార్థనలోంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. సాయంకాలం టైం ప్రార్థన నుంచి బయటకు వచ్చే వేళకి ఓ కుంటోడు ఉన్నాడు. ఆడంటాడు అయ్యా అని వాళ్ళు ముఖాలంక చూశాడట. వాస్తవానికి వాడు ఏం చూస్తున్నాడు? వాడు జేబులంగా చూస్తారు. ఎవరంటారు? అంతే కదా. ఒక తల్లింటికి వెళ్ళి అనుకో, అబ్బా ఇవాళ మంచి టీ పెడద్దేమో అనుకుంటాడు ఒకడొచ్చి. కాదు మంచి గిఫ్ట్ ఇస్తారులేమో అని ఇంకొకరు. అంటే మనసులో ఎన్నో కోరికలు పడుతుంటాయి. అడుక్కు తినేవాడికి అనేక అయ్యో కోరికలు అంటారండి, అనేక ఆశలు ఉంటాయంట. ఎవడు జోబు, ఎవడు చెయ్యి, ఎవడి ముఖం,
ముఖ కవలికలను బట్టి ఇస్తాడా ఇవ్వడా, చేస్తాడా చేయడా అనేది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆడు అన్నారు, ఒరే బాబు, మేము ఇక్కడికి ఉన్నది మా దగ్గర అయితే వాస్తవానికి ఏమీ లేదు. మా దగ్గర ఏమైనా డబ్బు వెండి బంగారాలు ఉన్నాయా అంటే, వాస్తవానికి ఆ రోజుల్లో వెండ్లు ప్లస్ బంగారం నాణ్యాలు వేసేవారు అనమాట ఎదుటోడికి. ఆ నాణ్యం అది బంగారం రేటు కాదు, ఎక్కడ నాణ్యం రేటు వాళ్ళకి విలువ. అని ఇప్పుడు రూపాయి ఉందా మనకి, మన దగ్గరికి వచ్చే ఈ రోజున 5 రూపాయలు బిళ్ళలు ఎలాంటివి అంటే ఇనుముతో కలిపిన, రెండోది ఇత్తడి ఇనుముతో కలిపిన బిళ్ళలు లాంటి ఈ రోజు మనకు వచ్చేవి. కానీ పూర్వకాలంలో వెండి బిళ్ళ, బంగారు బిళ్ళలు, ఆ బిళ్ళలకే దానికి వారు ఎంత చెప్తే అంతే రేటు. అది బంగారానికి విలువ లేదు, ఆ బిళ్ళకి వేసిన రేటుకి విలువ. ఇది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 100 రూపాయలు అనే బిళ్ళకి రేటు ఉంది, ఆ రేటుకి ఆ విలువ. అయితే వాడు అది చూస్తున్నాడు. ఈయన చెప్పాడు, మా దగ్గర వెండి రూపాయలు లేవు, ప్లస్ బంగారు రూపాయలు కూడా లేవురా బాబు. మేమేమైనా నీకు సహాయం చేయాలనుకుంటే మేము ఎలాగ రకంగా సహాయం చేస్తామంటే, ఖచ్చితంగా మా దగ్గర ఉన్నది మా దగ్గర డబ్బులు అయితే లేవు. మా దగ్గర ఏముందంటే యేసు ప్రభు నామం ఉంది. యేసునామం, యేసునామంకున్న శక్తి అతీతమైన శక్తి. యేసునామను నీకు ఆజ్ఞాపిస్తున్నాం, లేచి నడువు అన్నారట. అంతే, క్షణములు శీలమండలు అవన్నీ చదురుకొని పటపట మన శబ్దాలు వచ్చి వాడు నరిచి లేచి గంతులు వేసి దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమో. అంటే మనం ఇక్కడ బాగా ఇది ఎవరిలో ఉంది, వీరు ఏ భక్తి అయితే చేస్తున్నారో ఆ భక్తి గల నామములో ఏముంది, ఇప్పుడు శక్తి ఉంది. మీరు బాగా ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం, మన భక్తికి శక్తి లేదని మనం అనుకుంటాం, మనం అడుగుతాం కానీ నమ్మం దాన్ని. ఈ రోజున మా పిల్లోడు భవిష్యత్తులో ఇలా కావాలి, మా అమ్మగారి పరిస్థితి అలాగైపోయింది, ఇదిగో మా పిల్లలు ఉద్యోగాలు లేక ప్లస్ పెళ్ళిళ్ళు లేవు, లేక ఉద్యోగాలు రాలేదు, లేక వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం చుట్టూ వాళ్ళంగా చూసి మనం అభ్యంతర పడతాం. ఎందుకు అంటే మనము నమ్మిన దేవుడు దాన్ని చేయడానికి సమర్థుడు కాడు అని మనం అనుకుంటాం. ఒకవేళ చేయగలడు అనుకున్నా ఇప్పుడు చేస్తాడా అంటే చేయలేవేమో, నమ్మలేము. ఇప్పుడు సపోజ్ మీకు క్లియర్గా ఇంకొక మాట అర్థం. ఇప్పుడు చూడండి, లాజరు ఉన్నాడు, లాజరు చచ్చిపోయాడు. లాజరు అక్క ప్లస్ చెల్లో, మొత్తం మీద ఎవరు ఉన్నారు అక్కడ, మార్త మరియలు. మరి వాస్తవానికి ఇద్దరు అక్కలే ఉంటారు, అతడు తమ్ముడై ఉంటాడు. మొత్తం మీద వీళ్ళిద్దరు ఏం చేశారంటే, లాజరు చనిపోయాడు, మొత్తం మీద యేసుప్రభు వారు వచ్చాడు. యేసుప్రభు, నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు ఏమైపోయేవాడు, బతికేవాడు, చచ్చిపోయేవాడు కాడు, నువ్వు ఇక్కడ లేకపోవడం వలన చచ్చిపోయాడు అన్నాడు. ప్రభు ఏమంటాడంటే, చచ్చిపోయినా కూడా నీ తమ్ముడు ఏమవుతాడు, ఇప్పుడు బ్రతుకుతాడు. అక్కడ ఏమన్నాడంటే నేనే, అక్కడ ఏం చెప్పాడు క్లియర్. అందుకు యేసు అది అసలు పునరుద్ధానము ప్లస్ జీవము నేనే. అది సరే, ఇక్కడ ఎరాసాడే నమ్ముచున్నావా అని అడిగితే ఆయన అంటే ఇప్పుడైతే నమ్మను దాన్ని. ఎప్పుడు నమ్ముతాను, నువ్వు మళ్ళీ భూమి మీదకి రెండవ రాకల్లో వస్తావు కదా, అప్పుడు నమ్ముతాను అంటది. ఇదే ఇప్పుడు వాస్తవమైన వాడు ఎక్కడున్నాడు, దేన్నైనా సాధించగలిగిన సామర్థ్యత కలిగిన నామం పెట్టుకుని వచ్చాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. ఆయన అంటున్నాడు, అమ్మా నీ తమ్ముడు బతుకుతాడు, వాడు చచ్చిపోయాడు, పునరుద్ధానము జీవము నేనే, చచ్చిన వాడిని బతికించగలను, బతికిన వాడిని ఇంకా వాడు బ్రతికంతకాలం కూడా కావలసిన వాటిని ఇచ్చి పోషించగలను, అలాంటి కెపాసిటీ నాకు ఉన్నది, నువ్వు నమ్ముతావా అంటే అయ్యా నమ్మలేను. ఎప్పుడు నమ్ముతాను, మళ్ళీ నువ్వు రెండోసారి వస్తావు చూసావా, అప్పుడు నమ్ముతాను. ఇప్పుడు నమ్మలేదు, అప్పుడు నమ్ముతుందా? మనం వాస్తవానికి లాగుదాం. ఇప్పుడు నమ్మలేని వాళ్ళు అప్పుడు జరుగుతుందని ఎలా నమ్ముతుంది? నమ్మలేదు అంటే నమ్ముతాను అప్పుడు, ఇప్పుడు నమ్మలేను అంటుంది. అంటే ఇప్పుడున్న దేవుళ్ళలో శక్తి లేదు, రాబో వాళ్ళు శక్తి కలిగిన వాడుగా వస్తాడు అని ఆమె అనుకుంటుంది. వాస్తవానికి ఏమన్నాడంటే, నిజంగా చూడు, మరి నేను పునరుద్ధానాన్ని జీవాన్ని అనుకుంటే ఇదిగో పిలుస్తున్నాను చూడని, లాజరు బయటికి రా అన్నాడు. అంతే, వాడు ప్రేత వస్త్రాలతో అలాగ వచ్చేసాడట. అసలు ప్రేత వస్త్రాలతో వాడు నడవటానికి అవకాశం ఉండదు. లెక్క ప్రకారం యూదులు కడితే ఎలాగుంటుందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అస్సలు గాలి లేకుండా గుడ్డ చుట్టగా చుట్టేస్తాడంతే.
అలా చుట్టేస్తే అస్సలు సీల్ చేసేస్తారనమాట. సీల్ చేసినోడు ఎలాగొచ్చేసాడండి అంటే దేవునికి ఎంత పవర్ ఉందో చూడండి. అంటే దేన్నైనా చేయగలిగిన శక్తి యేసుప్రభు వారికి ఉంది. అందుకనే మనం నమ్మే దేవునికి, మనం చేసే భక్తికి ఏముంది ఇప్పుడు? అది కనుక నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా మనం ప్రార్థన చేసే దేవుడు దాన్ని చేయగలడు అనే నమ్మకం ఎప్పుడైతే మనకు కుదురుతుందో అప్పుడు ఆ పనులు జరుగుతాయి. కొన్నిసార్లు ఎందుకు జరగవు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి జరగట్లేదు అనుకో, చూడు సపోజ్ మనం అనుకుందా పౌలుగా దావీదు ఎంతో ప్రార్థనాపరుడు. దావీదు ప్రార్థనాపరుడేనా? మాట్లాడట్లా. దావీదు మంచి బలమైన ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు అంటే దైవ చిత్తాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోగలిగినాడు. దైవ చిత్తాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోగలిగిన అంత కెపాసిటీ కలిగినోడు. అందుకనే నా చిత్తం ప్రకారంగా నడిచే దావీదు నా హృదయానుసారుడు, నా మనసులో విషయాన్ని అతడు తెలుసుకొని చేయగలడు. హృదయానుసారుడు అంటే అర్థం అదే, నా ఆలోచనలు, నా తలంపులు గుర్తుపట్టి నేను ఏదంటానో అదే చేయడానికి ఇష్టపడిన దావీదు అని ప్రాపకండ ఉందన్నమాట. అందరూ చెప్పుకునేటట్లు తిరిగాడు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి? కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతున్నప్పుడు అనుకున్నాడు, కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇతడు అనుకున్న విషయం ఏంటంటే నేను ఉపవాస ప్రార్థనతో ఈ రోగాన్ని నేను తగ్గించేయగలను అనుకున్నాడు. అంటే గతంలో ఎన్నో కార్యాలు చేశాను కనుక ప్రార్థనకి ఈ కార్యం కూడా జరిగిపోద్ది అని అనుకున్నాడు. కానీ వాస్తవంగా జరిగిందా? ఎందుకు జరగలేదు? అది ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే పాపం ఉందో పాపం వలన నీ కుటుంబానికి, నీ పిల్లలకి ప్లస్ నీకు ఏది కలగాలని కోరుకుంటావో అది కలగదు. అంటే ప్రార్థనకి శక్తి ఉంది, ప్రార్థనకి ప్రభావం ఉంది, ప్రార్థనతో కార్యాలు చేయగలుగుతాడు. కానీ ఎందుకు జరగదు? పాపం అడ్డొస్తుంది. అర్థమైంది నాకే? ఎప్పుడైనా సరే పాపం అడ్డొస్తుంది. ఈ పాపం అడ్డొచ్చిన పాపాన్ని బట్టి మన కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. కనుక దేవుని కార్యాలు మన పట్ల జరగాలి అని మనం అనుకుంటే ముందు భక్తిలో శక్తి ఉందని నమ్మాలి. రెండోది పొరపాట్లు చేయటం మానేయాలి. నీకు లోకం మీద ఉన్న భ్రమ పోగొట్టుకోవాలి. ఏంటది? నీకు లోకం మీద ఉన్న భ్రమ, శరీర కోరికలు నువ్వు పోగొట్టుకోవాలి. చూడండి క్లియర్గా ఆ భ్రమ ఏంటో కూడా చెప్పాడు. క్లియర్గా మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కానించి చూసినట్లయితే, లేక పైన చెప్పాడు కానీ 3వ వచనం కానీ నేను చదువుతున్నాను. అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేయులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. అదనమాట. అంటే దేవుని కంటే సుఖానికి ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తాడు కనుక దేవుని కార్యాలు చూడకుండా ఆగిపోతున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఒక దేవుని కార్యం మన పట్ల జరగట్లేదు, దేవుని కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి అంటే కారణం ఏంటని క్లియర్గా చెప్పాడంటే ఇక్కడ ఇలాంటి పొరపాట్లు కలిగిన వాళ్ళు దేవుని శక్తిని ఉపయోగించుకోలేరు అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుని కార్యాలు మన పట్ల జరగాలంటే మనం గుర్తించవలసిన విషయాలు చాలా ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఎంత కరెక్ట్గా మనకు బోధిస్తుందంటే, ఎంత ఖచ్చితమైన విధానంలో తన సందేశాన్ని మనకిస్తున్నాడంటే చాలా క్లియర్గా ఇక్కడ రాయబడ్డాయి అన్నమాట. ఎంత క్లియర్గా రాయబడ్డాయంటే మనము ఏ రకమైన పొరపాటు మనలో ఉన్న దేవుని శక్తిని ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అందుకనే మొట్టమొదటి యొక్క శక్తి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే విరిగి ప్లస్ నలగాలి. నువ్వు విరగాలి. ఫస్ట్ లోక సంబంధమైన భోగాల ద్వారా కలిగే ఆ లక్షణాలని విడిచిపెట్టుకోవడానికి నీ మనసు కఠినపరచుకోవాలి. కొందరు ఏమంటారంటే మేము ఎలాగ తిరిగేసినా కూడా మమ్మల్ని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వాదించాలంట. ఎలా సాధ్యమవుతుంది చెప్పు? ఇప్పుడు ఒక పిల్లోడు వాసన పోవాలి, అడుగు పెంట తొక్కేసాడు, తొక్కిన పెంట వాసన మన ఇంట్లో రాకూడదు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వాడి చేత కాళ్ళు శుభ్రంగా కడిగించాలి.
వాడు వాసన రాకుండా శుభ్రం కడుక్కొని మన ఇంట్లోకి వచ్చాడనుకో ఆ వాసన ఉండదు. వాడు నేను ఆ పెంట తొక్కాను కానీ పెంట నాకు కడుక్కోను అలాగే ఇంట్లో తిరుగుతాను అన్నాడు అనుకో, ఇప్పుడు ఆడు ఎలా ఉంటుంది మనకి చెప్పండి? నువ్వు ముందు ఇంట్లోకి రావద్దు, గుమ్మం కూడా ఎక్కడానికి వెళ్ళేది, బయటే ఉండు అంటాం. ఎందుకని? మాట్లాడరేటే, మురికి వాసన వస్తుంది. మురికి వాసన ఎవరు రానివ్వరుగా. ఇంతే. భక్తిలో ఉన్న శక్తి నీకు ఉపయోగపడాలంటే ఈ చెడు పనులు నువ్వు మానేయాలి. మనం చాలాసార్లు అనుకుంటాం మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు మా పట్ల చేసేయాలి అనే కోరిక మనకు ఉంటుంది. అది ప్రాముఖ్యం కాదు. ఆ కార్యాలు మన పట్ల జరిగించాలి దేవుడు అనుకుంటే ముందు నువ్వు చేయవలసింది చెడుని, లోకం మీద ఉన్న భ్రమను నువ్వు పోగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావు, నీ కార్యాన్ని దేవుడు చేస్తాడనమాట. మొదటి మెట్టు. రెండవ కారణాన్ని చూపిస్తాను. రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓషియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము. ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఓషియా 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దాన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం అదిగో. అంటే ఇక్కడ ఏమన్నాడు? అక్కడేమన్నాడంటే విరిగి నలిగిన హృదయమే, అంటే విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైనది అన్నాడు అక్కడ. ఇక్కడేమంటాడంటే నువ్వు అనుకుంటున్నావు దహన బలి చాలా ఇంపార్టెంట్, దేవునికి ఇష్టమని అనుకుంటున్నావు. పాత నిబంధన గ్రంథాలన్నింటినీ మనం బాగా ఆలోచిస్తే దహన బలికి ఉన్నంత ప్రత్యేకత దేనికి లేదండి. అది పూర్ణ హోమం అని చెప్పి అది దేవునికి ఇష్టమైనది అని రాశాడు, ప్రీతికరమైనది అని రాశాడు అనమాట. అంటే దహన బలికి అంత ప్రత్యేక స్థానం. అయితే ఇక్కడ అంటాడు ఓషియాలో 6:6 చూస్తే దహన బలి గతంలో నాకు ఇష్టమని నేను చెప్పాను, కానీ ఆ దానికంటే కూడా ఏది ఇష్టమట? దేవుని గురించిన జ్ఞానం. దేవుడికి ఏది ఇష్టం, దేవుడు ఏం కోరుతున్నాడు, దేవుడు ఎలా అనుకుంటున్నాడు, తన గురించిన అవగాహన మనకు రావాలి. ఇదిగో నేను ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళాను, నేను మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో అటు ఇటు చూడకూడదు, సెల్ ఫోన్స్ మాట్లాడకూడదు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూడకూడదు. అప్పుడు మనము కళ్ళు తెరిచి చూడటమే కాదు, కొంతమంది గుసగుస మాట్లాడుతుంటారు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుంటావు, అక్కడ గుసగుస మాట్లాడుతుంటే ప్రార్థనకి ఆటంకం కలుగుతుందా, ఆటంకం లేదా? మీరు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, మీకు ప్రార్థన చేయాలనిపిస్తుందా? అంటే నీకే అలాగ అనిపించినప్పుడు మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటోడు ఎలా చేయగలుగుతాడు ప్రార్థన? అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకు ఎవరు భంగము కలుగజేయకూడదు అనుకుంటాం. అయితే ఎదుటివారు ప్రార్థన చేసినప్పుడు మనం ఎందుకు భంగం చెయ్యాలి? సెల్ ఫోన్ నుండి గాను. అసలు ఇక్కడ ఇది మనం అనుకుంటున్నాం, ఒక స్కూల్లో కానీ ఒక కంప్యూటర్ సంబంధమైన వర్కుల్లో కానీ సెల్ ఫోన్స్కి ఎలవ్ లేదు, అక్కడ తీసుకెళ్ళనివ్వట్లేదు. ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడ ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడు? కనుక ముందు సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి నువ్వు ఉద్యోగానికి రా, లేదంటే వద్దు, లేదంటే మేము ఇచ్చే సెల్ ఫోను ఎక్కడ సంబంధించిన వీటి విషయాల్లో వాడదు, కానీ నీ సొంత విషయాలు ఇక్కడ చేయడానికి లేదు అన్ని గంటలు. అంటే ఉద్యోగానికైనా మానవుడు వాల్యూ చూపుతున్నాడు, కానీ దేవుని మందిరానికి వచ్చి వాడు దేవుని ఎదుటి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవట్లేదు. అందువల్ల దేవుని గురించిన జ్ఞానం లేదు, అందుకని వారి ప్రార్థనకి జవాబు రావట్లేదు. అర్థమైందా? అక్కడ ఎందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదు అని మనం ప్రశ్నిస్తే దేవుని సన్నిధిలో మనం అల్లరచిల్లరగా తిరుగుతున్నాము, మికిలిగా ప్రవర్తిస్తున్నాము. ఈ ఎకిలి ప్రవర్తనే మన ప్రార్థనకి సరైన జవాబు రాకపోవడానికి కారణం అన్నాడు. ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే ఇదిగో సొలొమోను గ్రంథకర్త చెప్తాడు. సొలొమోను ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే శ్రేష్టము. అది ఏమైనా అర్థమైందంటే
ఒకటి, బుద్ధిహీనులాగా నువ్వు అర్పించకు అన్నాడు. 2, నిజంగా నీకు జ్ఞానం ఉంటే సమీపించి ఆలకించు. ఒకవేళ నువ్వు సమీపించి ఆలకించట్లేదు, అటు ఇటు తిరుగుతున్నావంటే నువ్వెవడవని చెప్పాడు ఇక్కడ? ఏమన్నాడు? అదిగో నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు అన్నాడు. ఏం పనులు చేస్తున్నానంట? దుర్మార్గ పనులు అంటే ఏంటి? అదనమాట. అంటే మంచోడు, బాగున్న వాడిని, మంచిగా ప్రవర్తిస్తున్న వాడిని వీడు లేచి తిరగటం వలన దుర్మార్గం చేస్తున్నాడు అనమాట. వాడికి ఉన్న విలువైన స్థానాన్ని కూడా నువ్వు పోగొడుతున్నావు. అందుకే నేను ఎప్పుడు కూడా మొదటిది విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైంది. ఇక్కడ చెప్పాడు, దేవుని సన్నిధిలో సరైన రీతిలో ప్రవర్తించడం నేర్చుకుంటే అది జ్ఞానంగా ఎంచబడుతుంది. అంటే ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం ఒకటి కావాలి, దేవుని సన్నిధికి ఒకవేళ వస్తే విరిగి నెరిగిన మనస్సుతో నువ్వు రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం పొలిగి చేసుకుంటే మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ మొదటిది ఏంటిది? కాదు, మొట్టమొదటిది చెప్పాం కదా, ఏంటది? ఉపకారమును ధర్మమును చేయ మరవకండి. అయితే దానివల్ల అది ఎలాంటిది అన్నాడు? దేవునికి ఇష్టమైనవి యాగములు. అంటే ఉపకారం చేయడం, ధర్మం చేయడం ఎలాంటిదంటే దేవునికి ఇష్టమైనది. అయితే ఇంతకీ దేవునికి ఇష్టమైనవి ఇంకేంటి అని అడిగితే దాంట్లో 2వ స్థానంలో విరిగి నెలిగిన మనస్సు, 3వ స్థానంలో అక్కడ చెప్పాడు దేవుని గురించిన జ్ఞానం. ఇవి మనకు అవసరమట. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎందుకంటే మనం ప్రార్థించే దేవునికి, లేక మనం భక్తి చేసే దేవునికి మనకిచ్చిన భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి అనేక కార్యాలు మనకు చేస్తుంది. ఎప్పుడు కార్యాలు జరగవంటే మనము దేవునికి ఎక్కడో వ్యతిరేకంగా పొరపాటు చేస్తున్నాము అని అర్థం. వాస్తవానికి దేవుడు మనకి చూపించిన పద్ధతి ప్రకారంగా మనం నడుస్తే దానికి ఎంతో శక్తి ఉంది. వాటి ద్వారా మన పనులు జరుగుతాయి. కానీ జరగట్లేదు అంటే మనం ఎక్కడో పనికిమాలిన వేషాలు వేస్తున్నాం, ఉపయోగం లేని పనులు చేస్తున్నాం. మళ్ళీ ఉపయోగం లేని పనులు చేస్తూ నేను మంచి వ్యక్తిని అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నాను. ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం. మరి మంచోడని వాడు రహస్యంగా డబ్బాలు కొట్టుకుని నాలంటోడు ఎవడూ లేడు, నేనే చాలా ఎక్కువ, చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాను అన్నట్లు యాక్ట్ చేయవచ్చు. కనుక భక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి, భక్తి ద్వారా కలిగే లాభాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే అప్పుడు దాని నుండి లాభం కలుగుతుంది. చాలాసార్లు మనం చూసాం కదా, ఇప్పుడు పేతురు యోహాను చూసాము. వాళ్ళు వెళుతూ ఒక భిక్షగాడిని కుంటోడిని మంచోడిగా చేసేసారు. యేసు నామం యొక్క శక్తి, వీరు ఆధారం పడి భక్తి చేస్తున్న భక్తి ఆ కుంటోడిని మంచోడిగా నడిపించేసింది. అంటే ఎంత శక్తి కలిగిందో యేసునామం చూడండి. మరి అదే యేసునామంలో మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసే ప్రార్థనకి శక్తి ఉంది, కానీ జరగట్లేదంటే అక్కడ లోపం ఉన్నది. పేతురు యోహానులకు జరిగించిన దేవుడు మరి నీకు నాకు ఎందుకు చేయడు అంటే వారికే దేవుడా, మనకు దేవుడు కాదా అంటే దేవుడే. అయితే మనకెందుకు చేయట్లేదు అని మనం అడిగితే కారణం ఏం చెప్తున్నాడంటే బైబిల్లో మనం ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. కనుక ఇది గుర్తుపట్టుకొని యోగ్యమైన విధానంలో మనం ప్రభు దగ్గరికి రాగలిగితే అద్భుత కార్యాలు అద్భుతంగా మనము చూడవచ్చు. దేవుడి మాటలు మన వెనుకలో దేవునికరంగా చేయును గాక. ప్రార్థనలోకి వెళదాము. కొంత సమయము ప్రార్థన చేయడానికి మనము దయచేసి వెళదాం.